స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. తెలంగాణలో లేదంటే కంప్లీట్గా ఈ తెలుగు 2 స్టేట్స్లో చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళారా? ఇక్కడ పూజలు అవి అలవాటైందా? పూజలు అయితే మా ఆయన చేస్తారు, అప్పుడప్పుడు ఏదో ఒక గుడికి వెళ్తాము. అంటే చాలా రేర్ యాక్చువల్లీ. మా ఆయన కూడా గుడికి ఎక్కువ వెళ్ళరు. వాళ్ళది ఒక సొంత గుడి ఉంది ఆంధ్రలో. ఏ ఊర్లో ఉంది? కావాలి తెట్టు, నెల్లూరు దగ్గర. ఓకే ఓకే. సో ఏ దేవుళ్ళు తెలుసు మీకు బాగా? అయితే నాకు దేవుడు పేర్లు అన్ని తెలుసు. లక్ష్మీదేవి, ఈ రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఇంకా మా ఆయన వాళ్ళ గుడిలో నరసింహస్వామి. ఓకే, పేర్లు అయితే తెలుసు. ఓకే ఓకే. సో ఏ దేవుడికి ఏ పండుగలు చేస్తారో ఐడియా ఉందా? అది కొంచెం ఐడియా ఉంది. వినాయకుడికి ఏ పండుగ చేస్తారు? మన వినాయక చవితి. ఓకే ఓకే. సో ఇంకా ఏవి తెలుసు పండుగలు? అదే దీపావళికి లక్ష్మీదేవి, ఇంకా దీపావళి అప్పుడు అదే మా రాముడు అండ్ సీతమ్మ, అదే ఆ కథ ఉంది. తెలుసా మీకు? స్టోరీస్ తెలుసు, స్టోరీస్ అన్ని తెలుసు. ఇంకేం పండుగలు ఉన్నాయి? సంక్రాంతి, దసరా ఉంది. దసరాకి దుర్గాదేవి చేస్తారా? దుర్గాదేవి 9 days పూజ ఇక్కడ అదే అంతగా చేయము, మా అత్తగారు చేసేది. ఓకే. సో అంటే తను ఇప్పుడు లేరు కాబట్టి తనని మిస్ అవుతున్న ఫీలింగ్, తను ఇక్కడ మీ ఇంట్లో చేసే ఫెస్టివల్స్ అవన్నీ మీకు చేయాలి అని అనిపించట్లేదా? అదే ఆవిడని చాలా మిస్ అవుతాం ఫెస్టివల్ నాడు. ఫెస్టివల్ ప్రిపరేషన్స్ ఆవిడతోనే మంచిగా అనిపించేవి. ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆవిడతో చాలా సరదాగా ఉండేది అదంతా. ఓకే ఓకే. ఏం చెప్పేవారు ఎక్కువగా మీ అత్తయ్య గారు మీకు? అంటే లాస్ట్ 2 years లో ఆవిడ ఎక్కువగా భగవద్గీత చదివేది. ఆవిడ ఏం చదివిందో, మళ్ళా ఏం ఆలోచించారో అదంతా చెప్పేది. ఓకే. సో ఏదైనా శ్లోకం కానీ ఏదైనా పద్యం కానీ చెప్తారా మా కోసం? అవి అంతవరకు నాకు తెలీదా? సో కృష్ణుడికి సంబంధించి కానీ అక్కడ ఫిన్లాండ్ లో ఎప్పుడైనా తెలుగు వాళ్ళు చూడటం కానీ గడపడం కానీ చేశారా మీరు? ఫిన్లాండ్ లో నేను ఉన్నప్పుడు ఒకసారి నాకు ట్రైన్ లో తెలుగు వినబడింది. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. సో ఇప్పటికి కూడా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఫిన్లాండ్ నుంచి యాక్చువల్లీ ఇక్కడ మళ్ళా ఇండియాకి వచ్చారు, వరంగల్ వచ్చారు, మొన్నేమో ఇంటికి వచ్చారు. సో అలా ఆ రోజులో అక్కడ చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉండేవారు. ఇప్పుడు మళ్ళా 10,000 పైన ఉన్నారు. ఓకే. ఫిన్లాండ్ ఏమున్నాయి అక్కడ? గ్రేటెస్ట్ థింగ్స్ ఏంటి? ఎడ్యుకేషనా, స్పోర్ట్సా, మీ కంట్రీ యొక్క గొప్ప విశేషాలు? అది ఒకటి ఏమో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకు అంత హ్యాపీగా ఉంటారు అక్కడ? అంటే అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఓకే. హాలిడేస్, అదే ఎంప్లాయర్స్ అందరూ హాలిడే ఎక్కువ ఇవ్వాలి. మళ్ళా వర్క్ డే కూడా షార్ట్ వర్క్ డే. అంటే 8 వెళ్తే 4 ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఈమెయిల్ కూడా చూడరు ఎంప్లాయీస్ ఆఫీస్ ది. అండ్ ఇప్పుడు వర్క్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చేయడానికి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫిన్లాండ్ లో ఒక సిటీలోకి వెళ్ళినా అది మీకు సిటీ లాగా అనిపించదు. ఎందుకంటే ఆ ఇల్లు అన్ని ఇలా కొంచెం దూరంగా ఉంటాయి. అక్కడ అడవిలాగా అనిపిస్తుంది. మంచి వాకింగ్ రూట్స్ ఉంటాయి, జాగింగ్ రూట్స్ ఉంటాయి. మళ్ళా చెరువుల్లో ఏదో రోయింగ్, బోట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. హాబీస్ బాగా చేస్తారు అందరూ, ఇలా స్పోర్ట్స్ హాబీస్, మ్యూజిక్ హాబీస్. ఇప్పుడు మా నాన్నగారు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయారు. ఒక 2 big bands లో థ్రోంబోన్ అన్న ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. ఇంకా మా అమ్మ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇప్పుడు చైనీస్ నేర్చుకుంటుంది. అక్కడ ఇలా నేర్చుకునే బుద్ధి ఉంది. అందరూ ఏదో ఒకటి నేర్చుకోవాలి, డెవలప్ అయిపోవాలి అని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఫిన్లాండ్ నుంచి అందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువగా. మల్టిపుల్ టాస్క్లు వాళ్ళు చేస్తుంటారు అంటున్నారు కదా, మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? ఎక్కువగా మీ హాబీస్ ఏంటి? అదే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ హాబీస్ ఎక్కువ చేసేదాన్ని. అంటే ఈ ఫ్లూట్ వాయించడం, పియానో వాయించడం, చర్చ్ ఆర్గన్ అన్నది వాయించడం. ఆ తర్వాత స్పోర్ట్స్ కూడా చేసేదాన్ని, హార్స్ రైడింగ్, ఏరోబిక్స్ అలాంటివి చేశాను. ఇంకా బుక్స్ చదవడం,
అలాంటివి అన్ని చేసేదాన్ని. ఓకే. సో ఫ్లూట్ వాయిస్తారు మా కోసం అయితే. ఒక పాట వాయిస్తారా? ఓకే. సో ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకనంటే తను చెప్తున్నారు వాళ్ళ నాన్న ఏజ్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు 70. 70లో కూడా చర్చ్ లో ఇంకా తను వాయిస్తూ ఉన్నారు అంటే గ్రేట్ థింగ్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ తో సంబంధం లేదు అనేది వాళ్ళ ఫాదర్ నుంచి తను నేర్చుకుంది అని. నేను ఒక క్రిస్మస్ పాట వాయిస్తాను. ఇప్పటికి చర్చెస్ కి వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో ఏంటి ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీ క్రిస్మస్ కి? క్రిస్మస్ కి నేను ఎక్కువ బేకింగ్స్ చేస్తాను. ఓకే. అంటే ఫిన్లాండ్ లో సరే కేక్స్ ఉంటాయి, వేరే పేస్ట్రీస్ ఉంటాయి, జింజర్ బ్రెడ్ ఉంటుంది. సో అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా క్రిస్మస్ రోజు కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి, అవి చేస్తాను. ఏం స్పెషల్స్ అవి? అంటే అదే ఇక్కడ వాళ్ళకి అవి స్పెషల్ గా అనిపించవు. మీరు ఇప్పుడు చెప్తే ఇక్కడున్న తెలుగు వాళ్ళు ఓ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఇలా జరుగుతుందా క్రిస్మస్ కి అని తెలుసుకుంటారు. అదే అక్కడ ఒకటి ఏమో క్రిస్మస్ కి యాక్చువల్లీ ఎక్కువ వెజ్ ఫుడ్ తింటారు. అదే వెజ్ అని అనుకోకుండా అలా అయిపోయింది. సో అక్కడ ఒకటి ఏమో బంగాళదుంపతో చేస్తారు. ఒక బంగాళదుంప పేస్ట్ అనుకోండి, అది ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకొకటి అలాంటిదే క్యారెట్ తో చేస్తారు. క్యారెట్ బియ్యం వేసి క్యారెట్ అండ్ అన్నం, అది కూడా ఓవెన్ లో బేక్ చేస్తారు. ఇంకా అక్కడ వేరే కాయగూరలు ఉన్నాయి, దాంతో కూడా అదే చేస్తారు. ఒక సాలడ్ చేస్తారు, బీట్రూట్, ఆనియన్, యాపిల్ వేసి అది ఉంటుంది, పీస్ ఉంటాయి, అలాంటివి. సో క్రిస్మస్ కి సంబంధించి ఇప్పుడు మాకు వినిపిస్తారా? ఒక పాట వాయిస్తాను మీకు. ఇంకా అలా వినాలనిపిస్తుంది. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ వాయిస్ తో ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? మా ఫినిష్ భాషలోనా? తెలుగులో అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే. సరే, ఒక చిన్న పాట పాడతాను. అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ, సంస్కృతం కూడా నేర్చుకున్నారు? మా ఆయన వాళ్ళ బామ్మగారు నేర్పించారు. సో సంస్కృత్ తో పాటు తెలుగు కూడా చదవడం రాయడం నేర్చుకున్నారు? రెండు కూడా నేర్చుకున్నాను. ఓకే, వచ్చు నాకు కంప్లీట్ గా. రాయడం కూడా వచ్చు? రాయడం వచ్చు. అదే డైలీ లైఫ్ లో ఎక్కువ వాడను కానీ కావాలంటే నేను చేయగలను. ఓకే ఓకే. సో సాంగ్ మీరు పాడుతున్నారు కదా సంస్కృతికి సంబంధించిన, ఒక చిన్న సాంగ్ పాడతాను. వారావీనా మృదు పాని వనరుహాలోచన రాణి సురుచిర బంబరవేణి సురనుట కళ్యాణి, అంతవరకు పాడతాను. ఓకే. ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? సినిమా సాంగ్స్ కూడా నాకు తెలుసు, మా పిల్లలు వింటూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు ఇలా సడన్ గా అడిగితే నాకు ఏం గుర్తుకి రావు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.